बदले अपनी सोच శబ్దార్థ్ మీనింగ్స్ మజ్బూర్ కర్నా అంటే నిస్సహాయని చేయుట, టు మేక్ హెల్ప్లెస్, లాడ్లీ అంటే ముద్దు బిడ్డ, ఇంగ్లీష్లో డేర్ అని, బేబీ అని, భాషణ్ అంటే ఉపన్యాసము తెలుగులో, ఇంగ్లీష్లో స్పీచ్, పిగల్నా అంటే తెలుగులో కరుగుట, ఇంగ్లీష్లో టు మెల్ట్, భాలు అంటే ఎలుగు బంటి, బేర్ ఇంగ్లీష్లో, కగార్ అంటే బురుజు టర్రెట్, లుప్త్ హోనా అంటే లోపించుట మిస్సింగ్ ఇంగ్లీష్లో, పీడి అంటే తరము ఇంగ్లీష్లో జనరేషన్, పూర్వజ్ అంటే పూర్వీకులు ఇంగ్లీష్లో యాన్సిస్టర్స్, ప్రదూషిత్ అంటే కలుషితమైన పొల్యూటెడ్ ఇంగ్లీష్లో, నివేదన్ అంటే విన్నపము ఇంగ్లీష్లో రిక్వెస్ట్, మజ్బూత్ అంటే దృఢమైన స్ట్రాంగ్, ఇరాదా అంటే నిర్ణయము డెసిషన్, ఏకత్రిత్ హోనా అంటే ఒకచోట చేరుట టుగెదర్, తక్నీక్ అంటే పద్ధతి టెక్నిక్, సస్తా అంటే చౌక ఇంగ్లీష్లో చీప్, సంసాధన్ అంటే వనరులు రిసోర్సెస్, దాయిరా అంటే పరిధి స్కోప్ ఇంగ్లీష్లో, ముద్ద అంటే విషయము ఇంగ్లీష్లో సబ్జెక్ట్, నాదాన్ అంటే అమాయకపు ఇంగ్లీష్లో ఇన్నోసెంట్, క్షమత సామర్థ్యము ఎబిలిటీ, సంయుక్త రాష్ట్ర సంఘ్ ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ, సుల్జానా అంటే పరిష్కరించుట టు సాల్వ్, అర్ధగ్రాహ్యత ప్రతిక్రియ అర్థం చేసుకుని సమాధానం చెప్పండి అని, ప్రశ్నోంకే ఉత్తర్ బతాయే ప్రశ్నలకు జవాబులు చెప్పండి, संयुक्त राष्ट्र संघ के बारे में बताइए। विश्व शांति के लिए 20वीं शताब्दी में संयुक्त राष्ट्र जैसी एक अंतर्राष्ट्रीय संघ की स्थापना हुई। ప్రపంచ శాంతి కోసం 20వ శతాబ్దంలో సంయుక్త రాష్ట్ర జైసీ ఏక్ అంటే ఒక అంతర్జాతీయ సంఘం ఐక్యరాజ్య సమితి అనేది స్థాపించబడింది। అమెరికా के न्यूयॉर्क शहर में 24 अक्टूबर 1945 के दिन इसकी స్థాపన हुई। అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 24 అక్టోబర్ 1945లో ఈ ఐక్యరాజ్య సమితి అనేది స్థాపించబడింది। కయి మహాన్ ఆశయం సే ఈ సంఘ్ కి స్థాపన हुई। ఎన్నో మహా ఆశయాలతో ఈ సంఘం స్థాపించబడింది ఐక్యరాజ్య సమితి అనేది। సంయుక్త రాష్ట్ర సంఘ के मुख्य उद्देश्य ఐక్యరాజ్య సమితి ముఖ్య ఆశయాలు, రాష్ట్ర के మధ్య యుద్ధం का रोक हो, దేశాల మధ్య జరిగే యుద్ధాలను నివారించుట, రాష్ట్రం के మధ్య స్థితి సంఘర్ష को निपटाए శాంతియుక్త ప్రస్తావ ద్వారా పూర్ణ हो, అంటే దేశాల మధ్య ఏర్పడిన పోటీని శాంతి చర్చల ద్వారా పూర్తి అయ్యేలా చూడటం, సార్వజనిక హిత్ को ध्यान में रखकर राज्य आपसी सहयोग ద్వారా వికాస్ करे, ప్రజలందరి శ్రేయస్సును అంటే అందరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు పరస్పర సహకారంతో అభివృద్ధి చెందడం, భవిష్య పీడికో యుద్ధ జైసీ మహావిపత్తి సే బచనా, మన భావి తరాలను తర్వాతి తరాలను యుద్ధం అనే మహా ఆపద నుంచి రక్షించడం, అంతర్రాష్ట్రీయ కానూన్ కే ప్రయోగ్ కే మాధ్యం సే న్యాయ కా వికాస్ కర్నా, అంతర్జాతీయ చట్టాన్ని ప్రయోగించే మాధ్యమం ద్వారా న్యాయాన్ని అభివృద్ధి చేయడం। నెక్స్ట్ క్వశ్చన్, యుగరత్న కే సవాలోं के बारे में अपने విచార్ బతాయియే, యుగరత్న ప్రశ్నల గురించి మీ అభిప్రాయాలు తెలియజేయండి అని దాని అర్థం। యుగరత్న శ్రీవాత్సవ్ 13 साल की భారతీయ లड़की है। యుగరత్న శ్రీవాత్సవ్ అనే పాప 13 సంవత్సరాల భారతీయ బాలిక। पर्यावरण की रक्षा करने के आशय से उसने संयुक्त राष्ट्र संघ में प्रभावोत्पादक भाषण दिया। పర్యావరణ రక్ష కోసం ఆ ఆశయం కోసం ఐక్యరాజ్య సమితిలో ప్రభావకమైన అందరినీ ప్రభావం కలిగించే ఉపన్యాసం ఇచ్చింది ఎవరు? యుగరత్న శ్రీవాత్సవ్। उस भाषण में उसने मानव को जागरूक करते कुछ जोरदार और असरदार प्रश्न पूछे। ఆ సంభాషణలో అందరినీ ఆలోచించే విధంగా చైతన్యవంతులను చేసేదాగా ఆ బాలిక అందరినీ మంచి ప్రశ్నలు వేసింది, అందరినీ చైతన్యవంతులను చేసేలాగా। ये प्रश्न सचमुच महान है, ఈ ప్రశ్నలు నిజంగా చాలా గొప్పవి। हर मानव को इसके बारे में सोचना जरूरी है, ప్రతి మానవుడు దీని గురించి తప్పక ఆలోచించాలి।
वास्तव में ये प्रश्न हमारे अज्ञान को दूर कर हमारी जिम्मेदारियों को స్పష్ట करने वाले है। నిజం చెప్పాలంటే ఈ ప్రశ్నలు మన అజ్ఞానాన్ని దూరం చేసి బాధ్యతల్ని స్పష్టం చేస్తాయి। हमें अभी निर्णय लेना है, మనం ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి। अभी हम अपने आंखें नहीं खोलेंगे तो हमारी भावी पीढ़ियों का जीवन संदेहात्मक ही होगा। ఇప్పుడు కూడా మనం కళ్ళు తెరవకపోతే, నిర్ణయం తీసుకోకపోతే మన భావితరాలకు జీవనం అనేది సందేహాత్మకం అవుతుంది। ధరణి పర్ ఉన్కా జీవన్ దుర్భర హో జాయేగా, ఈ భూమి మీద వారి జీవితం దుర్భరం అయిపోతుంది। ఇతనా హీ నహీ, ప్రాణి మాత్రక ఉత్సహి అదృశ్య హో జాయేగా, ఇంతే కాదు ఈ ప్రాణకోటి అస్తిత్వం అనేది కూడా అదృశ్యమైపోతుంది। इस प्रकार के असरदार प्रश्न उठाकर युवरत्ना ने हमें सावधान व जागरूक बनाने की कोशिश की। ఈ విధంగా ప్రభావాన్ని కలిగించే ప్రశ్నలు అడిగి యువరత్న అందరినీ జాగృతులను చేసే ప్రయత్నం చేసింది। इन प्रश्नों के उत्तर 3 वाक्यों में लिखिए। ఈ ప్రశ్నలకు సమాధానం 3 వాక్యాల్లో రాయండి। पर्यावरण के बिगड़ने से क्या हानि होता है, పర్యావరణం అనేది పాడడం వల్ల ఎటువంటి హాని కలుగుతుంది। ఆన్సర్, हमारे चारों तरफ जो प्रकृति है उसे पर्यावरण कहते हैं। మన 4 వైపులా మన చుట్టుపక్కల ఉండే ప్రకృతిని పర్యావరణం అంటారు, దాన్నే వాతావరణం కూడా అంటారు। यह पर्यावरण हमारा रक्षा कवच है, ఈ పర్యావరణం మనకి రక్షా కవచం లాంటిది। इसमें संतुलन होना चाहिए, ఈ పర్యావరణంలో సమతుల్యం అనేది ఉండాలి। नहीं तो हमें कई हानियाँ हो सकती है, లేకపోతే మనకు అనేక నష్టాలు జరగగలవు। మానవों के लिए आवश्यक प्राणवायु मात्रा कम हो जाएगी, ప్రాణకోటికి అవసరమైన ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోతుంది। స్వచ్ఛ और साफ पानी नहीं मिलेगा, స్వచ్ఛమైన పరిశుభ్రమైన నీరు లభించదు। ఋతుయే సహీ समय पर नहीं आगे, ఋతువులు సరైన సమయంలో రావు। वर्षा नियमित रूप से नहीं होगी, होगी भी तो అతివృష్టి या అనావృష్టి బని रहेगी, వర్షం సరైన కాలంలో కురవదు, ఒకవేళ వచ్చినా కూడా అతివృష్టి లేదా అనావృష్టిగా ఏర్పడుతుంది। కई बीमारियों का सामना करने पड़ेगा, అనేక రోగాలను ఎదుర్కోవాల్సి వస్తుంది। నెక్స్ట్ క్వశ్చన్, पर्यावरण संरक्षण में हम क्या योगदान दे सकते हैं, పర్యావరణ సంరక్షణలో మనం ఏ సహకారం అందించగలుగుతాం। हमारे लिए पर्यावरण महत्वपूर्ण संपत्ति है, మనకు పర్యావరణం అనేది చాలా విలువైన సంపద। इसका संरक्षण करना हमारा कर्तव्य है, దీన్ని కాపాడుకోవడం సంరక్షించుకోవడం మన కర్తవ్యం। इसके लिए हमें निम्न विषयों पर ध्यान देना है, దీనికోసం మన కింద సూచించబడిన విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి। फर्स्ट पॉइंट, नदी नालों में कूड़ा कचरा को मिलना नहीं चाहिए, నదులు కాలువల్లో చెత్త చెదారము అనేది కలవకుండా చూసుకోవాలి। వాహనों के भीषण और शोर और धुएं को कम करना है, వాహనాల భయంకర శబ్దం పొగ అనేది తగ్గించాలి। భూమి జల్ వాయు को सदा शुद्ध व साफ रखना है, భూమి నీరు గాలిని స్వచ్ఛంగా నిర్మలంగా ఉంచాలి। अधिक से अधिक पेड़ पौधों को लगाकर उनका संरक्षण करना है, చెట్లను ఎక్కువగా పెంచి వాటిని సంరక్షించాలి। मनमानी रूप से जंगलों का नाश नहीं करना है, అంటే ఇష్టం వచ్చినట్టుగా అడవులను నాశనం చేయరాదు। అభివ్యక్తి సృజనాత్మకత। इन प्रश्नों के उत्तर लिखिए, ఈ ప్రశ్నలకు సమాధానం రాయండి। पर्यावरण के बिगड़ने से कैसी समस्याएं उत्पन्न हो रही है, పర్యావరణం చెడిపోవటం వల్ల ఎటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి। పర్యావరణ हमारा रक्षा कवच है, పర్యావరణం అనేది మన రక్షా కవచము। हमें पर्यावरण को बिगड़ने से बचाना है, మనము పర్యావరణం చెడిపోకుండా కాపాడాలి। इसमें संतुलन जरूर है, దీనిలో సమతుల్యత ఉండాలి। नहीं तो అనేక సమస్యలు ఉత్పన్న हो सकती है, లేకపోతే అనేక సమస్యలు పుట్టుకురాగలవు। फर्स्ट पॉइंट, मानव के लिए आवश्यक प्राणवायु कम हो जाएगी, మానవులకు ప్రాణకోటికి అవసరమైన ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోతుంది। స్వచ్ఛ और साफ पानी नहीं मिलेगा, స్వచ్ఛమైన పరిశుభ్రమైన నీరు లభించదు। ఋతుయ సహీ समय पर नहीं आएगी, ఋతువులు సరైన సమయంలో రావు। वर्षा नियमित रूप से नहीं होगी, होगी भी तो అతివృష్టి या అనావృష్టి బని रहेगी, వర్షాలు సకాలంలో కురవు, ఒకవేళ కురిసినా కూడా అది అతివృష్టి లేదా అనావృష్టిగా ఏర్పడుతుంది। భూమిపై ప్రాణకోటి का जीवन संदेहात्मक होगा, భూమిపైన ప్రాణకోటి ఉనికి సందేహాత్మకం అవుతుంది।
జల సంరక్షణ कैसे किया जा सकता है? నీటి సంరక్షణ ఎలా చేయబడగలుగుతుంది? ప్రాణి के लिए जीवन बिताने के लिए पानी आवश्यक है. ప్రాణులు బతకడానికి జీవనం గడపడానికి నీటి అవసరం ఉంది. ऐसे अमूल्य पानी का संरक्षण हमारा खास धर्म है. అటువంటి అమూల్యమైన నీరు కాపాడుకోవటం, నీటి సంరక్షణ చేయటం అనేది మన కనీస ధర్మం. పానీ కే బినా ప్రాణకోటి కా జీవన్ దుర్భర్ హై. నీరు లేకుండా ప్రాణులు జీవించటం అనేది చాలా దుర్భరమైపోతుంది. హమారే పవిత్ర భారత్ మే అనేక జీవన నదియా బహతీ హై. మన పవిత్రమైన భారతదేశంలో అనేక జీవనదులు ప్రవహిస్తూ ఉన్నాయి. उन नदियों को पानी का सदुपयोग करने से और हमारे अज्ञान से किए कार्यों से भारत में भी पानी की तंगी बनी हुई है. ఆ నదుల నీటిని సద్వినియోగం చేసుకోకపోవడం వలన మరియు మన అజ్ఞానంతో కూడిన పనుల వల్ల భారతదేశంలో నీటి కొరత అనేది ఏర్పడి ఉంది. इसे दूर करके जल संरक्षण करने का महत्वपूर्ण काम करना हमारा प्रथम कर्तव्य है. దీనిని దూరం చేసి నీటి సంరక్షణ చేయడం అనేది ముఖ్యమైన పని చేయడం అనేది మన మొదటి కర్తవ్యం. इसके लिए निम्न विषयों पर हमें ध्यान देना चाहिए. దీనికోసం మనం కింద సూచించిన విషయాల పట్ల శ్రద్ధ వహించాలి. फर्स्ट पॉइंट, पानी के बहने वाले नाले और तालाब अगर मिट्टी से भर जाए तो मिट्टी निकालकर उनमें अधिक पानी जमा रहने का यत्न करना है. నీరు ప్రవహించే కాలువలు, చెరువులు మట్టితో పూడిపోయినట్లయితే మట్టి తీసి వాటిలో ఎక్కువగా నీరు నిల్వ ఉండే ప్రయత్నం చేయాలి. छोटी छोटी काइयाँ खोदकर वर्षा के पानी का बचाव करना है. చిన్న చిన్న నీటి గుంటలు తవ్వి వర్షపు నీటిని సంరక్షించాలి. छोटे बच्चों को बाल व्यवस्था से ही जल संरक्षण का महत्व समझाते कम मात्रा में पानी का उपयोग करना सिखाना है. చిన్న పిల్లలకు బాల్యం నుండే జల సంరక్షణ విలువను తెలియజెబుతూ నీటిని తక్కువగా ఉపయోగించడం నేర్పించాలి. स्वयं पानी का बचत करते हुए इसका महत्व सबको समझाते आवश्यक कदम उठाने सरकार को भी हमें जगाना है. స్వయంగా నీటిని సంరక్షిస్తూ దీని విలువను అందరికీ తెలియజేస్తూ అవసరమైన పనులు జరిగేటందుకు ప్రభుత్వాన్ని కూడా మనం మేల్కొల్పాలి. थर्ड क्वेश्चन, युगरत्न श्रीवास्तव द्वारा उठाए गए प्रश्न कौन से है? యుగరత్న ద్వారా ప్రశ్నించబడిన ప్రశ్నలు ఏవి? ఆన్సర్, యుగరత్న శ్రీవాస్తవ్ 13 वर्ष की भारतीय लड़की है. యుగరత్న శ్రీవాస్తవ్ 13 సంవత్సరాల భారతీయ బాలిక. इसने संयुक्त राष्ट्र संघ में ప్రభావోత్పాదక భాషణ दिया. ఈమె ఐక్యరాజ్య సమితిలో ప్రభావశాలి అయిన ఉపన్యాసం ఇచ్చింది. बिगड़ी पर्यावरण स्थिति से विचलित युगरत्न ने अनेक प्रश्न उठाकर लोगों को सोचने पर मजबूर किया. పాడైన పర్యావరణ స్థితికి బాధపడుతూ యుగరత్న అనేక ప్రశ్నలు అడిగి ప్రజలని ఆలోచింపజేసింది. వే ప్రశ్న ఇస్ ప్రకార్ హై. ఆ ప్రశ్నలు ఈ విధంగా ఉన్నాయి. हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया था और हम क्या कर रहे हैं? మన పూర్వీకులు మనకు స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గ్రహముని ఇచ్చారు, కానీ మనం ఏం చేస్తున్నాము? గ్రహ అంటే ఇక్కడ భూమి అని అర్థం. सेकंड क्वेश्चन, हम अपने भविष्य की पीढ़ी को प्रदूषित और बिगड़ी हुई धरती देना जा रहे हैं. क्या ऐसा करना ठीक है? మనం మన భవిష్యత్ తరానికి కలుషితమైన పాడైపోయిన భూమిని ఇస్తున్నాం. అలా చేయడం సరైనదేనా? हमें अपनी धरती बचानी होगी. अब यह काम यहाँ नहीं होगा तो कहाँ होगा? अब नहीं होगा तो कब होगा? हम नहीं करेंगे तो कौन करेगा? మనం మన భూమిని సంరక్షించుకోవాలి. ఇప్పుడు ఈ పని జరగకపోతే ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు జరగకపోతే ఎప్పుడు జరుగుతుంది? మనం చేయకపోతే ఎవరు చేస్తారు? फोर्थ क्वेश्चन, क्या पर्यावरणीय समस्याओं की पहचान किसी भौगोलिक, राजनीतिक सीमाओं और आयु समूहों के दायरे में होती है? पर्यावरण సమస్యల గుర్తింపు ఏదేని భౌగోళిక, రాజనైతిక హద్దులు, జీవశక్తి సమూహాల పరిధిలో ఉంటుందా? यदि राष्ट्र की सुरक्षा, शांति और आर्थिक विकास ही आपके लिए जरूरी है तो पर्यावरण बदलाव मुद्दा क्यों नहीं होना चाहिए? దేశ రక్షణ, శాంతి, ఆర్థిక అభివృద్ధి మీకు అవసరమైతే వాతావరణ మార్పు అనేది అవసరమైన విషయం ఎందుకు కాకూడదు అని ప్రశ్నలు ఐక్యరాజ్య సమితిలో అడిగింది. ఎవరు? యుగరత్న శ్రీవాస్తవ్.
4th क्वेश्चन, युगरत्न के भाषण में तुम्हें कौन सी बात सबसे अच्छी लगी और क्यों? యుగరత్న ఉపన్యాసంలో మీకు నచ్చిన విషయం ఏమిటి, ఏది మంచిగా అనిపించింది, ఎందుకు? ఆన్సర్, युगरत्न श्रीवास्तव 13 वर्ष की भारतीय लड़की है. युगरत्न श्रीवास्तव 13 సంవత్సరాల భారతీయ బాలిక. उसने संयुक्त राष्ट्र संघ में जो ప్రభావోత్పాదక భాషణ दिया. ఆమె ఐక్యరాజ్య సమితిలో ప్రభావవంతమైన ఉపన్యాసాన్ని ఇచ్చింది. सचमुच विचारने योग्य है, నిజంగా ఆలోచించదగింది. उसने पर्यावरण की सुरक्षा के प्रति हमारा ध्यान आकृष्ट किया. ఆమె ప్రకృతిని కాపాడుకోవాల్సిన విషయం వైపు మన దృష్టిని మరల్చింది. इस तरह उसने अपने भाषण में మానవం की जिम्मेदारी की याद दिलाई. ఈ విధంగా ఆమె తన ఉపన్యాసంలో మనుషులకు, మానవులకు మన బాధ్యతలను గుర్తు చేసింది. और संघ के सभासद के सामने हमारी धरती पर्यावरण के बारे में अच्छे भाषण और सुझाव. ఈ విధంగా ఐక్యరాజ్య సమితిలో అందరి సభ్యుల ఎదుట యుగరత్న శ్రీవాస్తవ్ మన భూమి గురించి, పర్యావరణం గురించి మంచి సంభాషణ అందరూ ఆలోచించే విధంగా ఇచ్చింది మరియు మంచి సలహాలను కూడా ఇచ్చింది. ये मुझे बहुत अच्छी लगी, ఇది నాకు చాలా బాగా అనిపించింది, నచ్చింది. क्योंकि इतने छोटी उम्र में वे कैसी तरह सोचते हैं, ఇంత చిన్న వయసులో ఆమె ఎలా ఆలోచిస్తుంది, क्या सुझाव देती है, ఎటువంటి సలహాలు ఇస్తుంది. इसलिए अपनी धरती, अपनी पर्यावरण की सुरक्षा में हम सब प्रयत्नशील बनेंगे. కాబట్టి మనందరము మన భూమిని, మన పర్యావరణాన్ని కాపాడుకోవడంలో మనం అభివృద్ధిని సాధించాలి. ఓకే బచ్చా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.